ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ అబిస్ను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. మరి సెప్టెంబర్ 1 నుంచి 31 వరకు కర్కాటక రాశి వారికి ఎలా ఉంటుందో తెలుసుకోబోయే ముందు ఇప్పుడు సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం వస్తుంది. సంపూర్ణంగా భారతదేశంలో ఈసారి కనబడబోతుంది. అలాగే పితృపక్షాలు వస్తున్నాయి. చాలా వెరీ ఇంపార్టెంట్ డేస్ అంటారు. జాతకం తారుమారయ్యే అవకాశం ఉంటుంది పితృపక్షాలని సద్వినియోగం చేసుకుంటే అంటారు. అలాగే దేవి నవరాత్రులు కూడా. సో ఈ 3 కూడా వస్తున్నాయి కాబట్టి మన కర్కాటక రాశి వారికి ఇవి ఎలా ఉపయోగపడతాయో కూడా తెలియజేయండి. మనకి ఇది చాతుర్మాస వ్రతం అంటారు. అందులో ఒక మధ్యలో ఉన్నాం మనం అనమాట. సెప్టెంబర్ మంత్ కూడా మనకు అందులో మధ్యలో వస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క స్టెప్ చేసుకుంటూ వెళ్ళిపోతే ఈ చాతుర్మాసం మనకి దీపావళి పండుగతో ఎండ్ అయిపోతుంది. మహాలక్ష్మి వ్రతం చాలా మందికి తెలవని సీక్రెట్ ఏంటంటే ఈ చాతుర్మాసం మన సౌత్లో ఎక్కువ చేరేది. ఇప్పుడు కొంచెం పాపులర్ అవుతుంది. బట్ బేసికల్గా నార్త్లో ఎక్కువ చేస్తారు. వాళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే సంపదలు అనంతంగా సంపాదించాలంటే ఈ చాతుర్మాసాన్ని ఫాలో అవ్వాలంటారు. దానికి ఒక సీక్వెన్స్ పద్ధతి ప్రకారం పెట్టుకుంటూ వచ్చారని ఒక్కొక్కటి. ఫస్ట్ ఇది గురు పూర్ణిమతో స్టార్ట్ అవుతుంది. అంటే గురువులకు వందనం చేయాలి. అలా చేసుకుంటూ వచ్చేసి లాస్ట్లో మనకి శ్రావణ మాసం శివుడు వచ్చేసి హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ మంత్ అన్నట్లు అంటారు. తర్వాత ఒక పర్టికులర్ టైంలో మనకి గణపతి దగ్గరికి వచ్చేస్తాం. గణపతి దగ్గర నుంచి రాగానే హైయర్ లెవెల్కి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. ఎప్పుడైతే గణపతి దగ్గరికి వెళ్ళిపోయాయో ద ట్రిగ్గర్ పాయింట్ ఫర్ ది సంపదలు రావడానికి పితృపక్షాలు పెడతారు. ఈ 15 డేస్కి పితృల యొక్క దేవత లేకుండా దేవుళ్ళు ఏమీ చేయలేరు. దేవుళ్ళు ఓకే అంటారు. దేవుడు డైరెక్ట్గా దేవుడేమి ఇవ్వడంట. ఆయన కింద గణాలు వీళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి ఇచ్చేస్తారు. దేవుళ్ళ రూట్ ద పితృస్. వాళ్ళు చూస్తారు వీళ్ళు పుట్టింది తిని ఎంజాయ్ చేసి వాళ్ళ స్వార్థం కోసమే ఉన్నారా, సమాజానికి ఏమైనా చేస్తున్నారా, కనిపించిన తల్లిదండ్రులు చూస్తున్నారా, పితృలకి ఆ మాత్రం గ్రాటిట్యూడ్ ఉందా, వాళ్ళ వంశాన్ని కాపాడుతున్నారా, ఇవన్నీ చూస్తారండి. వాళ్ళు చూసి వీళ్ళు కరెక్ట్గా ఉన్నారంటే గుడ్, వాళ్ళకి ఇచ్చేయండి అని గ్రాంట్ చేస్తారు. లేదు అంటే అక్కడ ఆగిపోతుంది. ఆ తర్వాత వాళ్ళు ఎన్ని పూజలు, ఎన్ని వ్రతాలు, ఎన్ని హోమాలు చేసుకున్నా కానీ ఏదో ఒక బాధతో పడుతూనే ఉంటారు. పితృపక్షాలకు ఎన్ని రోజులు పెట్టారు తెలుసండి? 15 రోజులు ఏకంగా పెట్టారు. మనకి నవరాత్రులు 9 పెట్టారండి. పితృపక్షాలు 15 రోజులు ఎందుకు పెట్టారు? అంత ఇంపార్టెంట్ అది. బట్ అన్ఫార్చునేట్ థింగ్ అది మనం నెగిటివ్గా తీసుకొని ఏదేదో చేసేస్తాం. ఈ పితృపక్షాలు చక్కగా సెలబ్రేట్ చేసుకోవాలి. అందులో కర్కాటక రాశి వాళ్ళకి ఎఫినిటీ ఉంటుందండి. ఈ రాశి వాళ్ళకి ఒక ఎఫినిటీ ఉంటుంది. ఏంటంటే తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి బాగా విపరీతమైన అనురాగాలు ఉండే రాశి ఏంటంటే కర్కాటక రాశి. మనకి శ్రీరామచంద్రమూర్తి ఈ రాశిలోనే పుట్టుంటాడు. అందుకని పితృవాక్య పరిపాలన అంటాడు. మా తండ్రులు రఘువంశం అంటారు. అందుకని ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి అది ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన వాళ్ళు ఎవరైనా కనుక ధనానికి ఇబ్బంది పడుతున్నా, లైఫ్లో గ్రోత్ లేకుండా, పిల్లల విషయంలో సరిగ్గా సత్సంబంధం లేకపోయినా, వాళ్ళ గ్రోత్ లేకపోయినా, వాళ్ళ ద్వారా బాధపడుతున్నా, పితృపక్షాలు మాత్రం వాళ్ళకి గొప్ప అదృష్టాన్ని కొద్ది అది పెట్టారు 15 రోజులు అనుకోవాలండి. వాటి గురించి గూగుల్ చేసుకుని, అర్థం చేసుకుని, చదువుకొని భక్తిగా పితృలు కనుక పూజించండి. నెక్స్ట్ టైం పితృపక్షాలు వచ్చేటప్పటికి వాళ్ళలో ఆటోమేటిక్గా చేంజెస్ వచ్చేస్తాయి. సూపర్. సో ఇది మా తర్వాత దేవి నవరాత్రులు కూడా ఉన్నాయండి. వీటిని చేసుకుంటూ ఉంటే చక్కగా ఉంటుంది. అందులో ఈ టైంలో కర్కాటక రాశి వాళ్ళకి ఇలా అదృష్టం కొద్దీ ఈ మంత్ అంతా చాలా బాగుంది. అందులో ఎంత బాగుందంటే గ్రహణం కూడా ఇలా ఏం చేయలేదు, అంత బాగుంది నిజంగా. కర్కాటక రాశి వాళ్ళకి ప్లానెటరీ కాంబినేషన్ రీత్యా, గ్రహణాల రీత్యా అన్ని విధాలుగా చాలా బాగుంది. ఒక మంచి టైంలోకి వీళ్ళు ఎంటర్ అవుతున్నారు. కాబట్టి ఈ మంచి టైంలో ఇంకా చక్కగా మంచి పనులు చేసుకొని ఆధ్యాత్మికంగా ఉంటే, ఇప్పటిదాకా పడుతున్న ఈ అష్టమ శని వీటి నుంచి ఇంకా ఇంప్యూరిటీస్ ఏమైనా కొన్ని బాధపడుతూ ఉంటే వాటన్నిటిని ఆ క్రైసిస్కి ఒక ఫుల్ స్టాప్ పెట్టి ముందుకెళ్లే టైం అని మనం చెప్పుకోవాలి. సూపర్. తర్వాత ఇప్పుడు ఇందులో పునర్వసు 4వ పాదం, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు, ఆశ్లేష 1, 2, 3 పాదాలు అంతా మన కర్కాటక రాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే హీ, హూ, హే, హో, దా, డి, డు, డే, డో అన్న అక్షరాలంతా మనకి కర్కాటక రాశి. ఇందులో ఎగ్జాక్ట్గా 17వ తారీఖు సూర్యుడు మారుతున్నారు. 15వ తారీఖు వచ్చేటప్పటికి బుధుడు, శుక్రుడు మారుతున్నారు. 13వ తారీఖు కుజుడు మారుతున్నారు. అంటే ఆల్మోస్ట్ 13, 15, 17 తారీఖుల్లో అంటే మంత్ మిడ్లో ఎగ్జాక్ట్గా 4 గ్రహాలు మారుతున్నాయి. అంటే మనకి ఇలా ఎలా ఉంటుందంటే ఫస్ట్ 2 వీక్స్, నెక్స్ట్ 2 వీక్స్ అన్నట్లు ఉంటుంది. మనం చూస్తే ఫస్ట్ ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే ధనలాభం ఉంటుంది, అఖిల విషయభోగం, సర్వతో ముఖాభివృద్ధి ఉంటుంది. 15th తర్వాత చూస్తే వీళ్ళకి లక్ష్మీదేవి వీళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది. శత్రువుల పైన విజయం వీళ్ళదే వచ్చేస్తుంది. తర్వాత ఎవరైనా కనుక ఛాలెంజెస్ ఇప్పటిదాకా ఏదైనా కనుక ఫేస్ చేస్తుంటే ఈ ఛాలెంజెస్ని అధిగమించి ముందుకు వెళ్ళగల ఒక సామర్థ్యం, పట్టుదల, ఒక స్టామినా పెరుగుతుంది. వీటన్నిటికంటే ముఖ్యంగా ధనం చాలా ఇంపార్టెంట్ కాబట్టి విత్త సిద్ధి, ధనానికి సంబంధించిన ఏ కార్యక్రమం చేసినా వీళ్ళకి విజయవంతం అవుతుంది. సూపర్.
ఇది మనకి సూక్ష్మ గోచారం. ఇప్పుడు ఈచ్ గ్రహం మనం చూసుకుంటే 3వ ఇంట్లో సూర్యుడు ఎంటర్ అవడంతో వీళ్ళకి ధైర్యము, కాన్ఫిడెన్స్ లెవెల్స్ అన్ని పెరిగిపోతాయి. వాళ్ళ బ్రెయిన్ చాలా షార్ప్ అవుతుంది. వీళ్ళకి ఏమవుతుందంటే ఆరోగ్యం బాగుంటుంది, నిత్య సంతోషంగా ఉంటారు, బంధుమిత్రులతో చక్కగా కలిసి ఉంటారు, అర్ధలాభము, సౌఖ్యంగా ఉంటారు, ఇష్ట సిద్ధి, అనుకున్న పనుల్లో సిద్ధి వచ్చేస్తుంది. ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి, తండ్రికి హెల్త్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కుజుడు అగైన్ వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారని చెప్పుకోవాలి. 4వ ఇంట్లో కుజుడు ఉండటంతో ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో కొంచెం ఏమంటారు, బంధువులతో గొడవలు అవ్వటము, మనస్పర్ధలు రావటం, తర్వాత ఏదైనా లక్కీగా ఏదైనా పని చేయాలంటే కొంచెం డిలే అవ్వటం, ఇవన్నీ చేస్తుంటే బేసికల్గా ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో అనారోగ్యంలో విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కానీ ఇదే శుక్రుడు వీళ్ళకి ధన ప్రవాహాన్ని తీసుకొని వస్తున్నారు అని చెప్పుకోవాలి. అంటే వీళ్ళకి సూర్యుడి దగ్గర నుంచి తర్వాత కుజుడు వరకు చాలా బాగా సపోర్టివ్గా ఉన్నారని చెప్పుకోవాలి. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ శుక్రగ్రహం. శుక్రుడు వచ్చేటప్పటికి వీళ్ళకి అత్యంత సౌఖ్యాన్ని తీసుకొని వస్తున్నారు. ఎందుకంటే 2nd హౌస్లో శుక్రుడు ఉంటే వాళ్ళ మాట చాలా బాగుంటుంది, ధనం బాగుంటుంది, సంపదలు ఉంటాయి. ఈ టైంలో వీళ్ళు జ్యువెలరీ కొనవచ్చు, తర్వాత వెహికల్స్ కొనుక్కోవచ్చు, తర్వాత ఏమని చెప్తారు, మనస్పర్ధలు, పర్టికులర్గా లేడీస్ మనకి ఉమెన్ టిప్స్లో పడుతుంది కదా, ఇన్లాస్తో ఏమైనా మనస్పర్ధలు అంటే ఈ టైంలో అన్ని క్లీన్ అయిపోతాయి. ఒక బెస్ట్ టైం అని మనం చెప్పుకోవచ్చు. ఎవరైనా ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి ఇది బెస్ట్ టైం. ఇంటికి సంబంధించిన ఏ విషయం చేసినా కానీ బాగుంటుంది. ఈ టైంలో వీళ్ళకి దేహ సౌఖ్యం, ఫిజికల్గా చాలా బాగుంటుంది. స్త్రీ సల్లాప సత్కారం అంటారు. అంటే జెంట్స్ అయితే లేడీస్తో చక్కగా మాట్లాడుతూ ఉంటారు, లేడీస్ అయితే కనుక జెంట్స్తో చాలా చక్కగా మాట్లాడి వీళ్ళకి కావాల్సిన విషయాలన్నింటినీ అన్ని విధాలా సమకూర్చుకొని ముందుకెళ్ళిపోతారు. చక్కటి భోజనం తింటూ ఉంటారు, హ్యాపీగా ఉండేది ఒక టైం శుక్రుడు. సో ఏ గ్రహం చూసుకున్నా కానీ ఇంక్లూడింగ్ మన గ్రహణం కూడా వీళ్ళకి అనుకూలంగా ఉంది. అంత బాగుంది వీళ్ళ లక్ అని చెప్పుకోవాలి. ఎస్. సో మరి నక్షత్రాల ప్రకారం కూడా అంతే అదరహోలాగా ఉందండి. ఆల్మోస్ట్ అలానే ఉంది. చూద్దాం. పునర్వసు వాళ్ళకి ఫస్ట్ ఐశ్వర్యం ఉంటుంది, జయం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, మృష్టాన్న భోజనం ఉంటుంది. 5 పాయింట్లు పాజిటివ్ గానే. ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటుంది. సెప్టెంబర్ 23వ తారీఖు వరకు వీళ్ళకి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కూడా అన్నదమ్ముల మధ్య గొడవలు, లేదంటే వీళ్ళకున్న టాలెంట్, అప్రిషియేషన్స్ ఏదో ఉంటుంది కదా, వీటికి సంబంధించిన వ్యవహారాలు కొంచెం తేడా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తర్వాత బంధనం, వీళ్ళు కూడా ఏదో ఒక విషయంలో కొంచెం సందిగ్ధకు గురయ్యి కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ టైంలో ఆస్ట్రాలజర్ని కలిస్తే ఖచ్చితంగా వాళ్ళ దగ్గర సపోర్ట్ తీసుకుంటే డైరెక్షన్ చూపిస్తారు. తర్వాత పుష్మి వాళ్ళకి ఐశ్వర్యవంతంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, ధనలాభం, విశేష ధనలాభం, మృష్టాన్నం. కానీ ఒక్క విషయంలో కేర్ఫుల్గా ఉండాలి, గొడవలు అవుతాయి. ఇది కూడా అన్నాదమ్ములతో మోస్ట్లీ అయ్యే గొడవలు అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళంతా వీళ్ళు పోయి శత్రుత్వం పెంచుకునే అవకాశం ఎక్కువ ఉంది, కేర్ఫుల్గా ఉండండి. కొన్నిసార్లు ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. స్వయంకృత అపరాధం. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి అగైన్ వీళ్ళకి చాలా బాగుంది. పార్టీలకి, ఫంక్షన్లకు అటెండ్ అవుతారు, సంపదలు వీళ్ళ దగ్గరకు అవంతే వచ్చేస్తాయి, ధనలాభం ఉంటుంది, ఐశ్వర్యవంతంగా ఉంటారు. కానీ గొడవలయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓవరాల్గా కనుక చూసుకుంటే మనకి పునర్వసు నక్షత్రం వాళ్ళకి స్త్రీల ద్వారా కొంచెం ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్ ద్వారా ట్రబుల్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది కూడాను యంగ్ బాయ్ ఆర్ యంగ్ గర్ల్ అని మనం చెప్పుకోవచ్చు. ఇది టోటల్గా చూసుకుంటే ఒక్క గొడవలు, కలహం వచ్చేది తప్ప మిగతా అన్ని విషయాలు బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఓకే. సో మరి మీరు ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు? ఇదంతా బాగుంది, మాకు బాగలేదు అని సహజంగా చాలా మంది అనుకుంటారు, కామెంట్స్ పెట్టి ఉంటారు. వాళ్ళు ఒకసారి మనకు కన్సల్ట్ అయితే డీటెయిల్డ్గా హారోస్కోప్ చూసి చెప్పవచ్చు. రెండోది, ప్రతి ఒక్కరికి రెమెడీ ఈ టైంలో వీళ్ళు చేసుకోవాల్సిందంటే పితృదేవతలకు సంబంధించి పితృపక్షాలు చక్కగా సెలబ్రేట్ చేసుకోండి. వీటితో పాటు దీనికి ముందుగానే తర్వాత కానీ ప్రతి ఒక్కరికి విశేష హోమం చేయించుకుంటే, మహాలక్ష్మి విశేష హోమం చేయించుకుంటే విపరీతంగా ధనం కలిసి వస్తుంది. ఎవరైనా భార్యాభర్తల మధ్య గొడవలు ఉన్నా, ప్రాబ్లమ్స్ ఉన్నా, చండీ హోమం కానీ చండీ పారాయణం కానీ చేయించుకుంటే, ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ అండి, కానీ వీటి ఇచ్చే లాభం చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనం ఎప్పుడైతే హై లెవెల్ రిస్క్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఒక గ్రహానికే చేయించాలి, శనికే అనుకుందాం శాంతి, మామూలుగా మనం చేసుకునేది వేరు. పండితోత్మలను పిలిపించేసి వాళ్ళ ద్వారా ఒక 20,000 30,000 టైమ్స్ చాంట్ చేయించి వాళ్ళకు ఒక ప్రొసీజర్ ప్రకారం చేసేస్తారు. షార్ట్లో అయిపోతుంది, ఫాస్ట్గా అయిపోతుంది, రిజల్ట్ కూడా వస్తుంది. బట్ అవర్ డబ్బులు కూడా అయిపోతుంది. ఎందుకంటే అన్ని మనం చేయలేం కదండి, ఎంత టైం ఎన్ని మనం చేసుకుంటాము. అందుకని ఏదైనా కనుక టఫ్ అయిన ప్రాబ్లమ్స్ ఉండి స్టిల్ వాళ్ళతో ప్రాబ్లం అవుతున్నారంటే సంథింగ్ సీరియస్లీ వాళ్ళ హారోస్కోప్లో ఉంది. అది మనం కనుక పట్టుకుంటే వాళ్ళకి మనకు గైడెన్స్ ఇవ్వచ్చు. సో చాలా సంతోషం సురేష్ గారు. మొత్తానికైతే కర్కాటక రాశి వారికి చాలా చాలా బాగుంది. చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే మరింత బాగుండే అవకాశం ఉంటుందని తెలియజేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి.